నమస్కారం. మోహన లావణ్యం ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ శ్రీవారి కోరిక శ్రీమతి అలక పార్ట్ 2. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఛానల్కి చాలా అవసరం. అలాగే కథ విన్న తర్వాత నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? నేను మగాడిని, ఎంజాయ్ చేయాలనుకున్నాను కాబట్టి నాకు నచ్చిన వాళ్ళతో క్లోజ్గా ఉన్నాను, తప్పేంటి అని మనోహర్ అన్న మాటలకి మయూరి షాక్ అయింది. కానీ ఆమెకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఆమె చెప్పిన అబద్ధం మనోహర్ నిజమని నిరూపించాడు. ఇక మిథునకి మనోహర్కి పెళ్లి జరగదు అని మనసులోనే సంబరపడిపోతూ ఉంది. కానీ అదే గదిలో ఉన్న మిథున మనసు బాధగా మూలుగుతుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ఆ కన్నీళ్లను చూడగానే మనోహర్ ముందులా కరిగిపోలేదు. వెకిలిగా ఒక నవ్వు నవ్వేశాడు. నువ్వు ఏమీ మారలేదు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు. కాస్తైనా నీలో ధైర్యం వచ్చింది అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా పిరికిదానిలాగే ఉన్నావు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తావు. అయినా ఆడవాళ్ళకి ముందుగా వచ్చేది కన్నీళ్ళేనా? కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా సరే కొలాయిని విప్పేస్తారేంటి? పెద్దవాళ్ళు ఎవరో మహానుభావులు అన్నట్టు నిజంగానే ఆడవాళ్ళు నీళ్ల కుండని నెత్తిన పెట్టుకొని పుడతారానే అని అన్నాడు. అతను అలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే మిథునకి ఇంకా బాధగా అనిపించింది. అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళని కళ్ళల్లో నుండి బయటికి తీసింది. సారీ మనోహర్, చిన్నప్పటి నుండి నాకు తొందర ఎక్కువ. ఎప్పుడు నిన్ను అర్థం చేసుకోలేదు. నీ మీద నా పంతం గెలవాలి అని మొండిగా చదువుకున్నాను. నువ్వు నాకు ఎప్పుడు తోడుగా నీడెలా ఉన్నావు, కానీ నేనే నిన్ను గుర్తించలేకపోయాను. నాతో ఎవరైనా మాట్లాడితే నువ్వు వాళ్ళతో గొడవ పడేవాడివి. నాతో మాట్లాడే అవతలి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తెలుసుకొని వాళ్ళని నా వరకు రానిచ్చేవాడివి. అందులో నీ ప్రేమ నాకు తెలియలేదు. నీకు ప్రేమగా ఉండడం తెలియదు కూడా. అయినా నువ్వు నాతో ప్రేమగా ఉంటే నేను నిన్ను ఇంకా చులకన చేసేదాన్నేమో. నాతో కఠినంగా మొండిగా ఉంటేనే నేను ఇలా ఉన్నాను. లేదంటే నీ ఊహకు అందని పనులు చేసేదాన్నేమో. దీని మాయలో పడి అని మిథున కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో మయూరి వైపు చూస్తూ అన్నది. ఏ మీదు, ఏం మాట్లాడుతున్నావే? నా మాయలో నువ్వు పడడమేంటి? నేనేం చేశాను అని మయూరి అమాయకంగా అడిగింది. మిథున కన్నీళ్లను తుడుచుకుని మయూరి చెంపలని పటాపటా వాయించేసింది. మయూరి రెండు చేతులు రెండు బుగ్గల పైన పెట్టుకొని అసలు ఏం జరిగిందే చెప్పే అని అడిగింది. ఏం జరిగిందంటే, చిన్నప్పుడు మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కానీ మళ్ళీ ఒకటైపోయే వాళ్ళం. మధ్యలో నువ్వు వచ్చిన తర్వాతే మా మధ్య గొడవలు పెరిగిపోయాయి. కూర్చొని మాట్లాడుకున్నదే వీలు కాలేదు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మి మనోహర్ని చూస్తేనే నాలో భయం మొదలైపోయింది. ఎందుకే ఇలా చేసావో? నీకు నేను ఏ ద్రోహం చేశానో? మా మధ్య చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉండేయేమో, కానీ ఆ దేవుడు మా ఇద్దరికి ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఇక మా అమ్మ నాన్నలైతే మేము పుట్టగానే మా సంబంధం కల్పేశారు. ఎవరూ విడలు తీయలేని బంధం మాది. వీడియోలని నాకు ఎందుకు పంపించావు? పంపించి మనోహర్ గురించి ఎందుకు తప్పుగా చెప్పావు? నువ్వు చెప్పిన మాటలు విని ఇన్ని సంవత్సరాలు మనోహర్ని దూరం పెట్టాను, బాధ పెట్టాను. నేను కూడా నరక యాతన అనుభవించాను. మా ఇద్దరిని విడదీయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో అని మిథున కోపంగా అడిగింది. ఏంటే, ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు మనోహర్ మీద ప్రేమను చూపిస్తున్నావు? ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది? కాస్త చెప్పమ్మా. ఇక్కడ మరీ అంత పిచ్చిదానిలా కనబడుతున్నానా నేను మీకు? అయినా నువ్వేంటిరా మనోహర్, నువ్వు కూడా దీనితో మామూలుగా మాట్లాడుతున్నావు? ఇద్దరు ఎదురు పెడితే గొడవలు జరగాలి కదా. అయ్యయ్యో, నేనే మీ మధ్య గొడవ పెట్టకుండా సైలెంట్గా మీ మాటలు వింటూ నిలబడ్డాను. నువ్వు రాగానే గొడవ పడి ఉంటే ఇప్పుడు ఇంత సోది జరిగేదే కాదు అని మయూరి అన్నది. అంటే అని మిథున అడిగింది. అంటే ఏంటి?
నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు మనోహర్ అంటే పిచ్చి ప్రేమ. వాడిని ఎలాగైనా దక్కించుకోవాలని మీ ఇద్దరిని విడగొడుతూ వచ్చాను. అసలు మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉన్నారని నేను విడగొట్టడానికి? ప్రతి క్షణం నీతో ఉండే నాకే కాదు, మిమ్మల్ని చూస్తే ఎవరైనా సరే ప్రేమికులు అనుకోరు. కానీ నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. మీ అమ్మ వాళ్ళు మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నారని తెలిసే మీ మధ్య ఇంకా దూరాన్ని పెంచాను. సిటీకి వెళ్ళాను. మనోహర్ చదువుకునే కాలేజీలోనే నేను చదువుకున్నాను. వీడి చుట్టూ తిరిగాను. కానీ నన్ను అస్సలు పట్టించుకునేవాడే కాదు. నీతో ఉన్నప్పుడు గొడవ పడుతూనే మనోహర్ నీ చుట్టూ తిరిగేవాడు. ఎలాగైనా సరే నీకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. ఇక నువ్వైతే వీడికి దూరంగానే ఉన్నావు కదా! నువ్వు వీడి ఊహల్లోకి కూడా రాలేవో అనుకున్నాను, కానీ వీడి మనసంతా నీ చుట్టే తిరుగుతూ ఉంది అని నేను గ్రహించలేకపోయాను. మనోహర్, మిథున నుంచి నువ్వు ప్రేమను పొందలేవు. మిథున పెద్దవాళ్ళు చెప్పారని పెళ్ళికి ఒప్పుకుంది. నిన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ నీకు సుఖాలను ఇవ్వలేదు. నిన్ను సంతోషంగా చూసుకోలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నీకు నేను స్వర్గ సుఖాలను చూపిస్తాను. నాతో వింటేనే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని మయూరి మనోహర్కి దగ్గరగా వెళ్ళి అతన్ని కౌగిలించుకోవాలి అని ప్రయత్నం చేసింది. కానీ మనోహర్కి మయూరి అంటే అస్సలు నచ్చదు. ఆమె క్యారెక్టర్ గురించి అతనికి ముందుగానే తెలుసు కాబట్టి ఎప్పుడూ ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు కూడా 2 అడుగులు వెనక్కి వేసి, నీది ప్రేమ కాదు, ఒక పైశాచికత్వం. అందరూ నీ మాటనే వినాలి అని అనుకునేదానివి. స్కూల్లో, ఇంటర్, కాలేజీలో నేనే టాపర్ని. అందరూ నా చుట్టే తిరిగేవాళ్ళు. అందుకే నేను నీకు నచ్చాను. నన్ను నీ చుట్టూ తిప్పుకోవాలని చూసావు. కానీ నీకు ఇక్కడ మా గురించి తెలియని నిజమేమిటో తెలుసా? చిన్నప్పటి నుండి మా వాళ్ళు, ఇంట్లో వాళ్ళు నాతో ఒకే మాట చెప్పి పెంచారు. మిథున నీ పెళ్ళాం. నువ్వు మిథునకి నీడలా ఉండాలి అని. ఆమె వెలుతురైతే నువ్వు దాని నీడవు అని చెప్పారు. అందుకే మిథున చుట్టూ నేను నీడలానే తిరిగాను. కానీ నువ్వు వచ్చిన తర్వాతే మిథునమ్మకి మైండ్ మొత్తం దొబ్బింది. అసలు నువ్వంటూ లేకపోతే ఈ పాటికి మేమిద్దరం హాయిగా కలిసిపోయే వాళ్ళమేమో అని మనోహర్ మిథున వైపు చూస్తూ అన్నాడు. ఆమె సిగ్గుతో కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ సన్నివేశాన్ని చూసి మయూరికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. వెంటనే మనోహర్ కాళ్ళ మీద పడిపోయింది. ప్లీజ్ అడుక్కుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని ఏడుస్తూ అడిగింది. మనోహర్కి కోపం వస్తుంది, కానీ మయూరి మీద ఆ కోపం చూపించలేకపోతున్నాడు. ఆమె ఆలోచన విధానంపై జాలిపడుతున్నాడు. నువ్వు ఇలాగే ఉంటే ఎటూ కాలేకపోతావు. దయచేసి మా జీవితంలోకి మళ్ళీ రాకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు తగ్గవాడు నీ జీవితంలోకి వస్తాడు. నీ ప్రేమని వాడిపై చూపించు. ప్లీజ్ ఇక మమ్మల్ని వదిలేసేయి అని మనోహర్ 2 చేతులు జోడించి వేడుకున్నాడు. మిథున ముందు మయూరి ఓడిపోయింది. నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. నీకు తెలియదు మిథున, మగవాళ్ళు పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత మరోలా ఉంటారు. వీడి టార్చర్ని నువ్వు భరించలేవు అని మయూరి మిథునకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఆ పెళ్ళి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. మిథునకు పట్టిన మయూరి అనే గ్రహం వెళ్ళిపోవడంతో మనోహర్ చాలా తృప్తిగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నీ చుట్టూ కుక్కలా తిరిగాను. ఒక్కసారి కూడా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు. కనీసం ఇప్పటికైనా కరుణిస్తావా అని మనోహర్ అన్నాడు. మిథున సిగ్గుతో తలదించుకుంది. మనోహర్ వెంటనే ఆమెని కౌగిలించుకున్నాడు. అయ్యో వద్దు, ప్లీజ్ వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు, నా గురించి తప్పుగా అనుకుంటారు అని మయూరి అంటూ ఉంది. అతను మాత్రం ఆమె మాటలు వినిపించుకోవడం లేదు. ఎవరు ఏమీ అనుకోరు. కాబోయే మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్లో జరిగే రొమాన్స్ని రిహార్సల్ చేసుకుంటున్నారు అనుకుంటారు. అయినా ఎప్పుడో వయసుకు వచ్చాను. నాకంటే చిన్నవాళ్ళు కూడా అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసారు. నా ఫీలింగ్స్ని తొక్కేసి తొక్కేసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. 2 రోజుల్లో పెళ్లి జరగబోతుంది మన ఇద్దరికి. ఇప్పుడు కూడా నన్ను దూరం పెడితే ఎలా చెప్పు అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ పైనుండి ఆమె అందాలని, పరువాలని చేతులతో తడిమేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి మిథునపై పెంచుకున్న ప్రేమ, ఎన్ని సంవత్సరాల దూరం. ఇప్పుడు ఆమె అతని కౌగిలిలో బందీగా ఉంది. ఆమెని వదిలేస్తే ఎక్కడ పారిపోతుందో అని
అలాగే గుండెలకు అదిమి పట్టుకున్నాడు. ఆమె వెచ్చని శ్వాస అతనికి ఇంకా కోరికని కలగజేస్తున్నాయి. ఇద్దరి పెదాలు ఒక్కటిగా పెనవేసుకున్నాయి. మిథున కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరాయి. అతని కళ్ళల్లో తాపం మరింత పెరిగిపోయింది. తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.